ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోపాజీ అనంతకిషన్ నూతనంగా నియమితులైన సందర్భంగా సంగారెడ్డిలో స్థానిక రెడ్లాసిన్ హోటల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్యదర్శి నామ భాస్కర్, కోశాధికారి ఆమెటి భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణ చంద్రశేఖర్, వర్తక సంఘం అధ్యక్షులు మిరియాల పాండురండగం, కార్యదర్శి అక్షింతల మదన్ మోహన్, మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్, వాసవి క్లబ్ గవర్నర్ ప్రదీప్, జులకంటి బుచ్చిలింగం, మల్లేశం, లక్ష్మణ్, పుల్లూరి ప్రకాష్, యాదగిరి, చంద్రిక కరుణాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు ఇల్లింతల ప్రకాశం, యువజన విభాగం అధ్యక్షులు తోపాజీ హరీష్, మహిళా నాయకులు నాగరాణి, అనురాధ, తోపాజీ తేజవతి, నామ పద్మ, హేమలత, కళ్యాణి మరియు ప్రముఖ డాక్టర్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపాజీ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అందరి ఆశీర్వాదంతోనే ఇంత ఎత్తుకు ఎదిగానని, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
భక్తి భావము రెండు మనకి ఎక్కుంటే కనుక మనను ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు. ఎందుకంటే మనం చెప్తే మన రేపు వ్యాపారంకు వచ్చే ఒక 100 మంది కొందరు మన మాట విని ఓట్లు కూడా ఇస్తుంటారు. అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు, మన లోపల ఉన్న సేవాభావం రెండుంటిని కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు. ఆ పదవులకు అన్న అర్హుడు కనుక అన్నకు ఆ పదవి ఇచ్చారు. ఏ పార్టీ అయినా మనందరికి కూడా మనం అందరం ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉన్నారు. ఎదిగిన వాళ్ళు కూడా నా ముందట్టున్న సీట్లో ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీలు ఉన్నా సరే ఈ పార్టీలతో సంబంధం లేదు. ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏమిటంటే పార్టీలతో సంబంధం లేకుండా మన వైశ్యునికి ఈ గౌరవం దొరికింది కనుక మనం ఆయన సన్మానించి ఆనందపడుతున్నాం. అందుకని అందరు ఎదగాలని చెప్పి నా కోరిక. ఇంతలా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటివి. స్థానిక సంస్థల ఎన్నికలలో మనము కొన్ని తప్పులు చేస్తున్నాము. అన్ని పార్టీల టికెట్ అడగాలి, కానీ ఆ టికెట్ అనేది ఒక ఇచ్చిన వయసు దగ్గర ఇంకో పోటీ రావద్దు. మనకు కొద్దిగా ఒక మెట్టు మనం దిగితే మనోడు గెలుస్తాం. మనం ఒకటే దగ్గర పోటీతోటి మనం 2-3 పడితే అది ఒకటే వయసు గెలుస్తాం, లేకపోతే 3 ఓడిపోయి ఇంకోరు గెలుస్తాం. కనుక అది ఒక్కటి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని నా చిన్న విన్నపాన్ని మన్నించి ఈసారి సీట్లలో వస్తే స్థానిక సంస్థల్లో మున్సిపల్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇంకా ఏ సీట్లు వచ్చినా మనం దాన్ని వినియోగించుకొని అక్కడ మాత్రం పోటీ లేకుండా మనం రిస్క్ తీసుకుంటే 100% గెలుస్తాము. అది గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. వాసవి మాటలకు జై. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పదవి వస్తుంది, కానీ ఆ పదవి అలంకరణ ప్రాయంగానే ఉంటది. కానీ ఆ పదవికి అలంకరణ అంటే మా మామైన తోపాజీ అనంతకిషన్. ఇది కూడా కాదు. సంగారెడ్డిలో మామ అంటే కిషన్ మామ. చివరికైనా ప్రతి విషయంలో వయసుకు సంబంధం లేకుండా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరి కష్ట నష్టాలు అన్ని తానే ఉంటూ కులంతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఆయన పని చేస్తుంటే ఒక్కొక్క టైంలో మాకే భయం అయిపోతుంది. మామ మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన కులానికే కాకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. మన పట్టణ ఆరోగ్య సంఘం ధన్యవాదాలు తెలుపుతున్నాను. సేవాభావం సంఘం చేసుకుంటూ వెళితే ఒక్కొక్క పెట్టు ఇట్లా వెళ్తూనే ఉంటుంది. మనకు కిషన్ గారు వాసవి మాత హిందూ సంస్థ నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మాది కృష్ణానప్పుడు చాలా సహాయపడ్డారు వాళ్ళు. నేను వాళ్ళ సేవను మర్చిపోలేను. వాళ్ళ ఆలయం పెట్టినప్పటి నుండి తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కూడా మాకు చాలా సహాయపడుతున్నారు. ధన్యవాదాలండి. మన కిషన్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం, మనం గర్వించదగిన విషయం. అందుకే నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ కూడా సంతోషించదగ్గ విషయం ఇది. ఎందుకంటే మన కులంలో మన వైశ్యులకు మన అమ్మవారికి సేవ చేసినందుకు కానీ తనకు దొరికిన ప్రతిఫలం అని నేను అనుకుంటూ ఉన్నాను. మనందరం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే మనకి ఏ అవసరం వచ్చినా ఏ రకంగా అయినా కూడా మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని కిషన్ గారు చెప్పడం అదందరికి మన అదృష్టం. మీరు అలానే సహకరిస్తూ మా అందరి కోరికలు తీస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఏది కోరుకుంటారో వాళ్ళని ఉన్నత స్థితిలో చేరడానికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ అన్నాను చూద్దాం, అట్లేం లేదు. మన తోపాజీ కిషన్ అన్న అంటే సంగారెడ్డిలో ఇవాళ నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం 100% కిషన్ అన్న యొక్క ఇదే. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి అంటే కిషన్ అన్న, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కిషన్ సంగారెడ్డి జగ్గన్న ఏ పని చేస్తాడో దానికి 100% సక్సెస్ చేయడానికి కిషన్ అన్న యొక్క పాత్ర 100% ఉంటుంది. ఆ పాత్రతోనే తనకు అంటే చేసిన కష్టం ఎప్పుడైనా కానీ వృధా పోదు. చేసిన కష్టం ఎప్పుడు కూడా చాలాసార్లు కూడా నేను అన్నాను, అన్న ఇంత కష్టపడుతున్నావు ఇంత చేస్తున్నావు మరి అంటే నాతో చాలాసార్లు అంటుండే, ఎప్పుడైనా చేసిన పని ఎక్కడ పోతాం, మనం చేసేది మనం చేయాలి అంటే డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు.
అంటే సమయానికి అందకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఎంత పెద్ద కార్యక్రమాలు అంటే మీకు అందరూ తెలుసు, దసరా కార్యక్రమాలు కానీ, నవరాత్రి కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా తన ఒంటి చేతితో తన చేతుల మీద చేసింది కాబట్టి తన సేవాభావాన్ని, తన అంకిత భావాన్ని, డెడికేషన్ ని చూసి మనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రావడం జరిగింది. దాంతో పాటు అంతమంది ముందట మన జగన్న కిషన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి కూడా ఇప్పిస్తా అని చెప్పి, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి మనందరికీ మాటిచ్చాడు. మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మన ఆర్యవేశం ముద్దు బిడ్డ సంగారెడ్డి పేరు చెప్తేనే కిషన్ పేరు ఎక్కడైనా మారబోతుంది. అటువంటి వారికి తన కష్టానికి ఎమ్మెల్సీ పదవి కావాలి. ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని సహకరించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం వచ్చినందుకు మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అన్న. మరియు ఇంకా అనేక ఉన్నత పదవులు పొందుతూ ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తూ అందరికీ నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని, వెళ్తారని చెప్పి కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క ఆర్యవేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రియ మిత్రుడు అనంతకృష్ణ అన్నగారికి మరియు పెద్దలందరికీ మరియు విచ్చేసిన ఆర్య వైద్యులందరికీ, సోదర సోదరి మనందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. మేము అన్న వాళ్ళ ఇంట్లో నింపుకునే వాళ్ళము. అయితే అప్పటి నుంచి ఏర్పడిన మా అనుబంధం చిన్నప్పటి మిత్రులం కాబట్టి అన్న అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతెంతో సహాయం చేస్తూ సొసైటీలో కూడా ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సేవలో ఉండి, అందరి నోళ్ళలో ఉండి అన్న ఇంకా పురోగతిని సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మార్నింగ్ కనిపిస్తుంది, బాగున్నామ్మా, ఇద్దరు బాగున్నా, టీ తీసుకురాండి, అక్కడికి అయిపోతుంది. మధ్యాహ్నం ట్యూషన్ పోయిందా, స్కూల్కి పోయిందా, పిల్లలు బాగున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చేటప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా రావాలమ్మా, అందరూ ఉంటారు, ఖచ్చితంగా పిల్లలకు తీసుకొని నువ్వు రావాలి, కూర్చోవాలి, హరిష్టం రావాలి అని చెప్పి. ఇట్లుంటా మా మామ రిలేషన్ చాలా బాగుంటాడు నాతో రేస్. కానీ ఇప్పుడు అందరు ఫాదర్ ఇన్ లాస్ ఇప్పుడు ఏమంటాడంటే నాకు ఫ్రెండ్లా ఉంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏమమ్మా ఏం చీరలు కట్టుకుంటూ, చీరలు కట్టుకుంటామా, పాష్గా ఉండాలి, ఇప్పుడు ఎట్లుంటారు అందరూ అంటారు. ఒకసారి పోయిరండమ్మా, హరీష్ తీసుకొని పోయిరండి కంటన్నా, ఊరికి ఇంటే ఉంటాను అంటాడు. అట్లా ఉంటారు మా మామయ్య. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడు, మా అమ్మాయికి ఎప్పుడు రిటైర్మెంట్ లేదు, అసలు ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు మాకు ఒక రియల్ హీరో అని ఇంట్లో. ఎందుకంటే పొద్దున వెళ్తాడు, అస్సలు మార్నింగ్ ఎంత ఎనర్జీతో మేము బయటకు వెళ్ళినప్పుడు చూస్తామో, నైట్ 11, 12, 1 అయినా అదే ఎనర్జెటిక్ వస్తాం. అసలు ఏం తింటాడో ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ ఒకటి దేవుడిని కోరుకుంటున్నా, నా పిల్లలకి ఆయన జీన్స్ రావు. అస్సలు అలసట అనేది ఉండదు ఆయన. మార్నింగ్ వాళ్ళు ఏం తినాడైనా, జస్ట్ డ్రై ఫ్రూట్స్, తేజ డ్రై ఫ్రూట్స్ అంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. 3:30కి తింటాడు, ఈరోజు 4:30కి తిన్నాడు. మళ్ళీ అంతే, అదే ఎనర్జీ, అదే ఫామ్, మార్నింగ్ నుంచి రాత్రి వరకు 1 అయినా 2 అయినా. సో అది నేను అమ్మవారిని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆయన ఇద్దరు పిల్లలకి ఆయన జీన్స్ రావాలి. ఇద్దరు పిల్లలు అంతే ఎనర్జెటిక్ ఉండాలి, అంతే జీన్స్ ఉండాలి. అండ్ ఇంకోటి మా అత్తమ్మ గురించి చెప్పాలనుకుంటున్నా. మా అత్తమ్మ మెయిన్ పిల్లలు మా ఇట్లా ఏదైనా ఉంటే లేదమ్మా మామూలు ఇస్తాడు, అడుగుదాం, అట్లా మెయిన్ మా ఫ్యామిలీ ఒక ఫ్లోర్ ఉందంటే కాదు అత్తమ్మ, మామ అత్తమ్మ, మామ వెనకాల అత్తమ్మ, ఇద్దరు అంతే ఎనర్జిటిక్ ఉంటారు, అంతే సేవ చేస్తారు. మేబీ నేను చేయలేదు, మా అత్తమ్మ చేసినంత ఎప్పటికి కూడా. ఆమె కూడా అంతే, మార్నింగ్ నుంచి ఎట్లుంటుందో నైట్ వరకు అంతే ఉంటుంది. నేను ఒక్క పని చేసినానంటే అయిపోయింది ఆ పని. నెక్స్ట్ రోజు నేను లేవా, నేను పొద్దున పోయింది, ఆమె పొద్దున 10కో 9:30కో పోయింది, 3:30కి వచ్చింది. అంతే ఎనర్జిటిక్ ఉంది, నాకు ఎప్పటికీ రాదు అంత ఎనర్జిటిక్. వాళ్ళిద్దరిని నా పిల్లలకు రావాలని కోరుకుంటున్నాను. మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, మా నాయకురాలు నిర్మల్ జగ్గారెడ్డి గారికి ఈ సభా వేదికపై వాళ్లకు కృతజ్ఞతావందనాలు తెలియపరుస్తూ, ఏ నమ్మకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక క్యాటగరీ పోస్టుగా, ఒక కీ పోస్టుగా, ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. ఇప్పుడు కొద్దిగా నాకు ముందుగా జిల్లా అన్నారు, ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. కాబట్టి శక్తి పూర్తిగా
అందరి బలము శక్తి ఇవ్వాలని చెప్పి మరి ఇంత పెద్ద బాధ్యతను నెత్తి మీద పెట్టి పంపించినందుకు రేపొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితేనేమి, బీసీసీ మహేష్ కుమార్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క అయితేనేమి, జిల్లా మంత్రి దామోదర్ రాజేశ్వరం అయితేనేమి, వీరందరి పేరు నిలబెట్టాలంటే రేపొద్దున గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి. నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వహించాలి. పొలిటికల్ రంగంలో కొంతమందికి ఇది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. జనరల్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చే పోస్టులు అవన్నీ. కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో, మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మళ్ళీ మనం ఏ విధంగా మనం ముందు అడగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయబడ్డారు. నేను నిన్న వాసవి ఆలయంలో కృతిక నక్షత్రం వచ్చిన 100 మంది 200 మంది మహిళలు వచ్చి చెప్పిన దీన్ని వద్దని చెప్పింది. మా నాయకుడు చెప్పింది ఇది వద్దు, నేను జిల్లానే పనిచేస్తా అని చెప్పిన. తను కూడా ఒప్పుకున్నాడు. నేను 4 సార్లు 3 సార్లు చెప్పినా ఈ మాట యాదగిరితో చాలాసార్లు చెప్పిన నీకు ఇది రాష్ట్రంలో తిరగాలంటే కష్టమైందన్నా నాతో కాదు, నేను జిల్లాలోనే చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి 3 సార్లు వద్దని చెప్పినాక కూడా మళ్ళీ నేను మీనాక్షి నటరాజన్ నేను ఏం చేయలేకపోతున్నా, నేను తప్పని పరిస్థితుల్లో మనం వచ్చేసిందని చెప్పింది. సరే ఇది బాధ్యత ఇచ్చేది కాబట్టి దాన్ని నెరవేర్చాలి, తప్పది. అది బాధ్యత ఇవ్వడము ఒకటైతే, నెరవేర్చి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటులో గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జిల్లా పంచాయతీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీ భవన్లో వచ్చినాడే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఒక పేరు అని నిలబెట్టడానికి అది ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా మీరు నా మీద అభిమానంతో వైశ్య సంఘాలు, ఇతరత్ర సంఘాలు, చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా అన్ని సంఘాల వాళ్ళు విపరీతమైన సన్మానం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. నేను అనుకుంటా మా తల్లిదండ్రుల అదృష్టం, నేను నమ్మిన దైవం ఒట్టు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఇన్ని సన్మానాలు ఇవ్వడం కాకుండొచ్చు. ఇన్ని సన్మానాలు జరుగుతున్నాయంటే నేను వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా నేను ఈరోజు నిలబెట్టినాడే తోపాజీ అనంతకృష్ణ అనే నామానికి స్మారకం చేసినట్టు. జిల్లా ఆఫీసర్లు అయితేనేమి, గతంలో జిల్లా ఆఫీసర్లు కూడా పార్టీకి దూరం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మంత్రికి అదే స్థాయి, సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు కూడా అదే జిల్లా ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన 69 మందిలో 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, 1 రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు, ఇంతమందితో వన్ ఆఫ్ ది టేబుల్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జనరల్ సెక్రటరీ, సలహాదారుడు లైన్. ఇక్కడ ఎమ్మెల్యే పెద్ద కాదు, మంత్రి పెద్ద కాదు, మంత్రి కూడా నా పక్కకే, అవతల పక్కకే, సేమ్ టు సేమ్. పార్టీలో సమానత్వం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారి గారు. ఈ 10 యొక్క గౌరవం పెంచింది. ఈరోజు జనరల్ సెక్రటరీ యొక్క 10 గౌరవం పెంచింది కదా. మరి ఇంత 10 గౌరవం పెంచినందుకు మరి నేను ఈ 10 రావడం కూడా, నేను చెప్తున్నా, ఈ 10 రావడం కూడా మనస్ఫూర్తి చెప్తున్నా. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 2010 నుంచి 2017 వరకు 7 సంవత్సరాలు చేసినాను. అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాను. కానీ ఈ 10 రావడానికి ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది, అదే కులం కార్డు. ఈ 10 రావడానికి మీ అందరి వైశ్యుల యొక్క మీ అందరి యొక్క బ్లెస్సింగ్సే ఈరోజు మాకు ఈ పని వచ్చింది. మళ్ళీ అంటే జన్ముంటే వైశ్యుడిని పుట్టాలని చెప్పి అమ్మ అనుకుంటున్నా. వైశ్యుడిని సేవ చేయాలను. ఈ సర్వీస్ అనేది అందరికీ రాదు, ఆ జీన్స్ మనకు వచ్చినాయి కాబట్టి ఆ రకంగా మనం వెళ్తాం. మరి 10 వచ్చిందని ఈరోజు ప్రభుత్వం ఉన్న రోజు ఉంటారు. కానీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా రేపు పొద్దున మళ్ళీ మనం మామూలు స్థాయిలో ఎక్కడైనా మనకు అదే గౌరవం దక్కాలి. ఆ దక్కాలంటే సాటి మనిషికి మనవంతు ఎంత సహాయం చేస్తే అంత సహాయం మనం చేయాలి. ఈరోజు మనం 10 రూపాయలు సంపాదిస్తున్నామంటే 5 రూపాయలు మనం అనుకోవాలి. 5 రూపాయలు
దానం ధర్మం ఖర్చు అట్లా తీస్తే మనవంతు భగవంతుడు కూడా ఇట్లా ఏదో రకంగా మనకు అడ్డుపడతాం అని నా విశ్వాసం. అందరూ ఏమని అంటలేను, నా విశ్వాసం. సో మరి ఇప్పుడు ఇంతకుముందు సాగర్ అన్నాడు జగ్గారెడ్డి విషయం తీసుకుంటాం. ఈరోజు జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గరికి తన కూతురు ఆగస్టు 7వ తేదీ నాడు వివాహం ఉంది. ఆ ఉద్దేశంలో 2 రోజుల నుండి ఆ సమయం అడుగుతున్న ముఖ్యమంత్రిని ఈరోజు 9 గంటలకు డిన్నర్ టైం ఇచ్చాడు ముఖ్యమంత్రి. భోజనం చేసి కాడి అన్న అని చెప్పిండు. 8:15 నాకు సార్ ఫోన్ చేసాడు. అనుకోకుండా సీఎం దగ్గరికి వెళ్తున్నాము, నేను నిర్మల మేడం గారు, నా బిడ్డే, నా కూతురు, 4 వెళ్తున్నాము. ఇంకా నేనేం చేయాలి సెట్, ఎందుకంటే లగ్నపత్రిక తీసుకోకపోతున్నా అని 8 అంటే నాకు నిన్న ఈ రేపు అనుకున్నాం మేము. అనుకున్నాక నాకు పొద్దున చెప్పాడు, నేను సీఎం దగ్గరికి వెళ్తున్నా, పట్టు వస్త్రాలు తీసుకురామన్నాడు, వెండి తల్లి తీసుకురామన్నాడు. నేను మధ్యాహ్నం పోయి అవన్నీ తీసుకొని వెండి తల్లి పట్టు వస్త్రాలు తీసుకుపోయి ఇచ్చి మళ్ళీ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మేము టైం 7 గంటలకు అనుకున్నాము, 8:30 అయిపోతుంది అనుకున్నాక 9:15 వచ్చేది. నేను ఒకటి. రెండోది నమ్మకమే చెప్తాను. ఇప్పుడు నమ్మకమే చెప్తున్నా. జగ్గారెడ్డి కూతురిది నిశ్చితార్థంతో సహా మ్యారేజ్ వరకు నాకు ఒకనాడు కూర్చోబెట్టుకొని చెప్పాడు, లగ్నం అనేది 9 ఇంట్లో అవుతుంది, నీ ఇంట్లో అన్నట్టు ఊహించుకో చెప్పిన. లగ్నం 9 ఇంట్లో కాదు, నీ ఇంట్లో అవుతున్నట్టే ఊహించుకో. అట్లుండి నాకేం తెలియదు, నేను డైరెక్ట్గా కార్యక్రమానికి వస్తా, కంప్లీట్ మ్యారేజ్ బాధ్యత నీకు అబ్బాయి చెప్తున్నా అని చెప్పాను. నేను సమయానికి వచ్చి పోతే తప్ప రేపు జరగబోయే ఆగస్టు 7 నాడు అగ్రనేత మా రాహుల్ గాంధీతో పాటు ఇంకెవరైనా రావచ్చు ఢిల్లీ నుంచి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అక్కడికి వచ్చి సుమారు 40,000 మందితో ఆ వివాహం చేస్తున్నాం. మరి ఎంత బలం కావాలి. నేను రోజు అమ్మవారికి మొక్కుతున్నాను, ఈ లగ్నం ఈ మ్యారేజ్ అద్భుతంగా నాకు చేయలేదు నాకు అప్పచెప్పాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మస్తు మంది జగ్గారెడ్డి గారు పనిచేయాలి, 100 మంది వస్తారు. నమ్మకమే ముఖ్యం. ఆ నమ్మకమే ఈరోజు నన్ను నిలబెట్టింది అని చెప్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమం చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాల్లో మొన్న సాధారణ వారం రోజుల నుంచి విద్యాసాగర్ గారు, నామ భాస్కర్ గారు, ఆమెడి భాస్కర్ గారు, అలాగే పూర్వ చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మరి ఈ సర్వీస్ చేసుకుంటూ ఇంతమంది చాలామంది ఫోన్ చేసి చెప్పినట్టు వాళ్ళు నేను నిన్న ప్రతిరోజు నాకు కార్యక్రమం మీద రిపోర్ట్ ఇచ్చింది. నాకు మరి కష్టపడి ఇంత సహాయాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటానని చెప్పి, మరి అలాగే అందరూ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అందరు డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎన్నో రకాల జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి మనిషికి. ఏదో ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంకేదైనా కానీ, పెన్షన్స్ కానీ, ఇంకేదైనా కానీ, ఇంద్రమిల్లు కానీ రకరకాలు వస్తాయి. మీకు బంధువులు కానీ నేను ఒక సంగారెడ్డి అంటలేను, దయచేసి మీరు గుర్తుపట్టండి. సంగారెడ్డి కాదు, సంగారెడ్డి జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో నాకు మా నాయకుడు చెప్పి పంపించాడు, ఈ రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం జిల్లాలో ఏ వైశ్యునికి ఏ ఆపద వచ్చినా నీకు ఫోన్ చేస్తే ఆ మంత్రి దగ్గరికి పోయి పని చేయమని చెప్పింది. ఒకవేళ వినకపోతే నన్ను తీసుకెళ్ళిపోయి పని చేయమని. అలాగే ఏ సంఘానికి పోయినా నేను అడుగుతున్నా, మరి ఈరోజు పద్మశాల సంఘం పెట్టి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే సేమ్ మాట్లాడని చెప్పాడు. ఎవరికి వచ్చినా నీ ద్వారా నీకు పిలిచి నీ సమానం నేను ఇలా వాళ్ళు మంచి హృదయంతో పిలిచారు. ఒక్క నీ కులమే కాదు,